జిల్లా నూజివీడు పట్టణంలోని డిఏఆర్ కళాశాల ఆవరణంలో 1974-1977 బీఎస్సీ సిబిజెడ్ బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఉత్సాహభరితంగా జరిగింది. విద్యా ప్రదాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎంఆర్ అప్పారావు గారి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం కార్యక్రమం ప్రారంభమైంది. మేళతాళాలు, పూలజల్లులతో ఆనాటి గురువులను ఆహ్వానించగా 50 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నారు. ఆనాటి అల్లరి, సరదా సంఘటనల్ని మననం చేసుకుంటూ భావోద్వేగాలకు లోనయ్యారు. గురువులతో కలిసి సహబంతి భోజనం చేస్తూ అనుబంధాన్ని మరింత బలపరుచుకున్నారు. అందరం ఆరోగ్యంగా ఉండి మళ్లీ మళ్లీ కలుద్దామని ఆకాంక్షిస్తూ విడిపోవాల్సిన సమయం వచ్చినప్పటికీ హృదయాల్లో మధుర స్మృతులను నింపుకొని తమ తమ గమ్యస్థానాలకి బయలుదేరారు. 50 ఏళ్ల క్రితం ఈ కాలేజీలో చదువుకున్నామండి. 1974 జాయిన్ అయ్యి 1977లో డిగ్రీ పూర్తి చేసుకుని బయటకు వెళ్ళాం. 50 ఏళ్ల జీవిత ప్రస్థానంలో అందరూ ఎట్టితో ఎన్నెన్నో దారులు ప్రయాణించాం. చివరికి 50 ఏళ్ల తర్వాత అందరం ఒకసారి కలుసుకున్న సంకల్పం. ఆ సంకల్పం నెరవేరింది. మేము కలవటమే కాకుండా మా ఆనాటి జ్ఞాపకాలని, ఆనాటి అన్ని సహానుభూతులు మళ్ళీ ఒకసారి నెమరు వేసుకునేది కాకుండా మాకు ఆనాడు పాఠాలు చెప్పి మా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేందుకు ఉపకరించిన మా అధ్యాపకుల్ని వాళ్ళు సన్మానించారు. చాలా ఆనందంగా ఉంది. విద్యా వ్యవస్థ అంటే ఇవాళ విద్యా వ్యవస్థ కెరీర్ ఓరియంటెడ్ విద్యా వ్యవస్థ అయిపోయింది. ప్రధానంగా వృత్తి విద్యా కోసం మీదనే ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. ప్యూర్ సైన్స్ చదవడం, ప్యూర్ సైన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఇది సహజం. టెక్నాలజీ మారుతుంది, కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. మేము చదువుకున్న 50 ఏళ్ల క్రితం టెక్నాలజీకి అసలు పోలిక లేదు. ఆ విధంగా పెరిగింది. టెక్నాలజీలు పెరుగుతున్నాయి కాబట్టి టెక్నాలజీ దృష్టి ఎక్కువ ఉంటుంది సహజం. అది ప్యూర్ సైన్స్ అనేది దృష్టి లేకపోతే ప్రపంచం నష్టం. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.